అబ్రాము 75 సంవత్సరంలో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. 75 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రాముకి ఏం చెప్పాడంటే, నీకు ఒక కుమారుణ్ణి, నీ గర్భవాసము నేను ఒక మంచి సంతానం ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రాము మరియు శారా ఇద్దరు దేవుని వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక ఎప్పుడు వాగ్దానం నెరవేర్చబడుతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. 1 సంవత్సరం అయిపోయింది, ఇంకొక సంవత్సరము అంటే ఆ వాగ్దానము ఇచ్చిన ఆ సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నారు వాళ్ళు. ఈ ఇయర్ అంటే ఈ సంవత్సరం దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడబోతుంది అని ఆశతో వాళ్ళు ఎదురు చూశారు. కాలేదు. 3వ సంవత్సరం ఎంటర్ అయ్యారు, 4వ సంవత్సరం ఎంటర్ అయ్యారు, 5వ సంవత్సరం, 6వ సంవత్సరం, 7వ సంవత్సరం, ఇలాగ సంవత్సరాలు పెరుగుతున్న కొద్ది వాళ్ళలో దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు ఒక ఆశ ఎక్కువ అవుతుంది. ఇంకా లాస్ట్కి వచ్చేసి శారా, ఆమె కూడా విశ్వాసంతోనే ఉంది. అయితే శారా అనుకుంది, ఇక దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, ఓకే, కానీ ఈ వేలో దేవుడు నెరవేరుస్తాడేమో, ఈ మార్గంలో దేవుడు చేస్తాడేమో అని చెప్పి శారా అబ్రాహాముతో ఒకరోజు అంటది, నా దగ్గర ఉన్న దాసి అయిన హాగరుతో నువ్వు వెళ్ళినప్పుడు హాగరు ద్వారా వచ్చే సంతానమే మన సంతానం కావచ్చు, ఇదే దేవుని చిత్తమేమో అని చెప్పి అబ్రాహాముతో అంటే, హాగరు ద్వారా అబ్రహాము సంతానము కలుగుతుంది. కలిగిన తర్వాత దేవుడు అంటాడు, ఇది నీ సంతానము,